భగవాన్ రమణులు చిట్ట చివరి నిమిషాల్లో భగవాన్ రమణ మహర్షి వంటి జీవన్ముక్తులు కూడా గోదానం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడు ధర్మచక్రమునకు ఇరుసు వంటి గోవును కాపాడుట. చక్రములు రెండూ మాత్రం అంత పూజనీయములు, వేదములు కీర్తిస్తాయి వాటిని. గోవు శరీరంలో అందరూ దేవతలు ఉంటారు కాబట్టి ఒకప్పుడు లక్ష్మీదేవి కూడా గోవు దగ్గరికి వచ్చి స్థానం అడిగింది. అందుకే ఆవు పేడ, ఆవు మూత్రం ఎక్కడ పడుతుందో అక్కడ అంత పంట పండుతుంది. కృష్ణుడు పూతనా సంహారం చేసిన తర్వాత యశోదాదులు ఆయన శరీరానికి ఆవు పేడ అంటించి రక్ష పెడతారు. ఆశ్రమంలో లక్ష్మి అని గోవు ఉండేది, ఆయనని వదిలేది కాదు. ఎన్నో నామములు ఈశ్వరుడికి ఉన్నా గోవిందా అన్న నామం చెప్తే మాత్రం ఉలిక్కి పడతాట. ఎందుకు ఉలిక్కి పడతాడంటే 7 రాత్రులు 7 పగళ్ళు తను కష్టపడి తనని నమ్మని వారిని ప్రార్థన చేసి బ్రతిమాలుకొని నన్ను నమ్మండి అని నమ్మించి తెచ్చి రక్షించి కాపాడి తెచ్చుకున్న నామం గోవిందనామం. అందుకే గోవిందనామం ఒక్కటి ఒకెత్తు, మిగిలిన నామాలన్నీ ఒకెత్తు.